చిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల ఆందోళనకి తెరపడేలా కనిపించలేదు. వేతనాల పెంపు విషయంలో నిర్మాతలు కార్మిక సంఘాల మధ్య చర్చలకు నేడు విరామం ఇచ్చారు. 4 రోజుల నుంచి వారు సమ్మెలో ఉండటంతో బాలీవుడ్ షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. శనివారం తిరిగి నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ సభ్యుల మధ్య చర్చలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఎలాంటి షూటింగ్లు జరగకూడదని ఆదేశించారు. 24 క్రాఫ్ట్ నేతలు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఛాంబర్ నుంచి అనుమతి లేకుండా షూటింగ్లు చేయవద్దని నిర్ణయించారు. అవుట్డోర్ యూనిట్లు స్టూడియోల్లో షూటింగ్లకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. ఇక నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. తిరుపతి జిల్లాలో దళిత యువకుడు పవన్ కుమార్ పై జరిగిన కిడ్నాప్ హత్యాయత్నం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా గుర్తించిన 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. అభినయ్ రెడ్డి అనుచరులైన అనిల్ రెడ్డి, దినేష్, జగ్గును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో దినేష్ చేతిలో దాడికి గురైన పవన్ ఇప్పటి వరకు కనిపించకపోవడంతో అతడి తల్లి నీలం సునీత తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పవన్ ఎక్కడ ఉన్నాడన్నది తెలియక తల్లిగా కలత చెందిన సునీత ఒక భావోద్వేగపూరిత వీడియో విడుదల చేశారు. నిన్ను ఇబ్బంది పెట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు నాన్న, నీకు భయం అవసరం లేదు, ఎక్కడున్నా త్వరగా ఇంటికి రా అంటూ తల్లి కోరారు. ఈ సంఘటనపై పోలీసు దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ పవన్ కుమార్ గవర్నమెంట్ కస్టడీలో ఉన్నాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మాట్లాడుతున్నాను, నువ్వెక్కడున్నా దయచేసి తిరుపతికి రా బాబు. నిన్ను ఇబ్బంది పెట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్ను కొట్టి ఆ వీడియోలన్నీ మీ ఫ్రెండ్స్ ద్వారా మాకు పెడితేనే కదా మేము పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చి ఇన్ఫామ్ చేశాము. నీకు ఎలాంటి భయము అవసరం లేదు నాన్న, నీకు చేతులు ఎత్తి మొక్కుతున్నాను. నువ్వెక్కడున్నా దయచేసి ఇంటికి రా నాన్న. నీకు ఇబ్బంది పడుతున్నావంటే మాకు ఫోన్ చేయనాన్న, మేము అక్కడికే వచ్చి నిన్ను తీసుకొచ్చుకుంటాము. నిన్ను వెతుకుతున్నాం నాన్న, అన్నము నిద్ర అన్నీ మానేసి నాన్న నేను నిన్ను అన్ని చోట్ల వెతుకుతున్నాం నాన్న, దయచేసి మాకు ఫోన్ చేయరా, మేము వచ్చి నిన్ను తీసుకొచ్చి. పవన్, నేను మీ అమ్మను మాట్లాడుతున్నాను, నువ్వెక్కడున్నా దయచేసి తిరుపతికి రా బాబు. హైదరాబాద్ లో మరి కాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. రానున్న 2 గంటల నగరంలో భారీ వర్షం కురనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప జనాలు బయటకు రావద్దని పిలుపునిచ్చింది. వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, రాజన్న, సిరిసిల్ల, రంగారెడ్డి, భూపాలపల్లి, నిర్మలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నిన్న కూడా సాయంత్రం ఉన్నట్లుండి భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
హైదరాబాద్ లో మరి కాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని రానున్న 2 గంటల్లో నగరంలో భారీ వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప జనాలు బయటకు రావద్దని తెలిపింది. వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, రాజన్న, సిరిసిల్ల, రంగారెడ్డి, భూపాలపల్లి, నిర్మలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న కూడా సాయంత్రం ఉన్నట్లుండి భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.